ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ రోజే అహష్వేరోషు చక్రవర్తి యూదుల శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చాడు. మొర్దెకయి తనకు ఏమై ఉన్నాడో ఎస్తేరు చక్రవర్తికి తెలియచేసింది. కనుక మొర్దెకయి చక్రవర్తి సన్నిధానంలోకి రాగలిగాడు. చక్రవర్తి తన ముద్ర ఉంగరం మొర్దెకైకి ఇచ్చాడు. అంతకుముందు అతడు హామాను చేతి నుంచి దానిని తీసుకున్నాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచింది. మరోసారి ఎస్తేరు చక్రవర్తితో మనవి చేసుకొని అతని పాదాల మీద పడి ఏడ్చింది. అగాగు సంతతి వాడైన హామాను యూదుల మీద చేసిన దురాలోచనను భంగం చేయండి అని చక్రవర్తిని ప్రాధేయపడింది. చక్రవర్తి బంగారు రాజదండం ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు లేచి చక్రవర్తి ఎదుట నిలబడి ఇలా అంది, చక్రవర్తికి ఇష్టమైతే మీ దయకు నేను పాత్రురాలననుకుంటే ఇలా చేయటం మంచిదని మీకు తోస్తే, నేనంటే మీకు ఇష్టం ఉంటే చక్రవర్తి ఇలా చేయగలరని నా మనవి. చక్రవర్తి పరిపాలించే ప్రాంతాలన్నిటిలో యూదులను నాశనం చేసేందుకు హమ్మెదాతా కొడుకు అగాగు సంతతివాడు అయిన హామాను తాకీదులు రాయించాడు. ఆ తాకీదులను రద్దు చేయడానికి ఆజ్ఞ జారీ చేయండి. నా ప్రజల మీదికి విపత్తు రావడం, నా వంశం నాశనం కావటం చూసి సహించగలనా? అందుకు అహష్వేరోషు చక్రవర్తి ఎస్తేరు రాణితో యూదుడైన మొర్దెకైతో ఇలా చెప్పాడు, హామాను యూదులకు వ్యతిరేకంగా చేయి చాపినందుచేత వాణ్ణి ఉరికొయ్య మీద ఉరి తీశారు. వాడి ఇంటిని నేను ఎస్తేరుకు ఇచ్చాను. చక్రవర్తి పేర రాసి చక్రవర్తి ముద్ర ఉంగరంతో ముద్రించిన తాకీదును కొట్టివేయటం అసాధ్యం. కనుక మీకు ఇష్టం వచ్చినట్టు చక్రవర్తి పేర యూదుల పక్షంగా తాకీదు రాయించి చక్రవర్తి ఉంగరంతో దానిని ముద్రించండి. వెంటనే చక్రవర్తి లేఖకులు పిలువబడ్డారు. అది 3వ నెల అయిన సీవాన్ నెల 23వ రోజు. మొర్దెకయి ఆదేశించినట్టే వాళ్ళు యూదులకు ఇండియా నుంచి కూషు దేశం వరకు ఉన్న 127 ప్రదేశాల పరిపాలకులకు, అధిపతులకు, నాయకులకు తాకీదులు రాశారు. ప్రతి ప్రదేశానికి, ప్రతి జాతికి వారి భాషలో లిపిలో రాశారు. యూదులకు కూడా వారి భాషలో లిపిలో రాశారు. అహష్వేరోషు చక్రవర్తి పేర మొర్దెకయి రాయించాడు. ఆ తాకీదులను చక్రవర్తి ముద్ర ఉంగరంతో ముద్రించాడు. చక్రవర్తి అశ్వశాలల నుంచి గుర్రాలను తెప్పించి వాటి మీద అంచెవాళ్లను ఎక్కించి ఆ తాకీదులను వాళ్ళ చేత పంపించాడు. ఆ తాకీదులలో రాసి ఉన్నదేమిటంటే, పట్టణాలన్నిటిలో ఉన్న యూదులు ప్రాణ సంరక్షణ కోసం సమకూడటానికి తమ మీదికి, తమ భార్యాబిడ్డల మీదికి వచ్చిన ఏ ప్రదేశం వాళ్ళనైనా, ఏ జనం సైనికులనైనా సంహారానికి, హత్యకు, సమూల నాశనానికి గురి చేయడానికి, వాళ్ళ ఆస్తిని దోచుకోవడానికి చక్రవర్తి అనుమతి ఇచ్చాడు. అలా చేయటానికి అహష్వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో యూదులకు ఒకే ఒక రోజు నియమించాడు. అది 12వ నెల, అంటే అదార్ నెల 13వ రోజు. ఆ రోజుకు యూదులు తమ శత్రువులకు ప్రతీకారం చేయడానికి సిద్ధపడేలా ఆ తాకీదుల ప్రతులు రాజాజ్ఞగా ప్రదేశాలన్నిటిలో ఉన్న అన్ని జనాలకు ఇవ్వాలని వాటిని పంపించాడు. అంచెవాళ్ళు రాజాజ్ఞ కారణంగా త్వరపడి చక్రవర్తి అశ్వశాలల నుంచి తెచ్చిన గుర్రాల మీద వేగంతో బయలుదేరారు. ఆ ఆజ్ఞ షూషన్ రాజధానిలో కూడా ఇవ్వటం జరిగింది. మొర్దెకయి చక్రవర్తి సమక్షం నుంచి బయలుదేరినప్పుడు అతడు తెలుపు, నీలి రంగులు గల రాజవస్త్రం, పెద్ద బంగారు కిరీటం, ఊదా రంగు గల శ్రేష్టమైన పై వస్త్రం ధరించినవాడు. అప్పుడు షూషన్ నివాసులు ఆనంద ధ్వనులతో సంబరపడ్డారు.
యూదులకు క్షేమం, సంతోషం, ఆనందం, ఘనత కలిగాయి. చక్రవర్తి నిర్ణయం, ఆజ్ఞ వచ్చిన ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో యూదులకు సంతోషానందాలు కలిగాయి. అది శుభదినమని విందు చేసుకున్నారు. దేశ ప్రజలకు యూదులంటే భయం కలిగింది కనుక చాలామంది యూదులయ్యారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.